డిస్కస్ చేస్తున్నారు. ఏదైతే కుక్కడపల్లికి సంబంధించినటువంటి ఒక 3-4 కళ్ళు కాంపౌండ్లో మరి కళ్ళు కల్తీ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ ఆ జరిగినటువంటి ఆ కల్తీ వల్లనే ఇక 31 మంది అస్వస్థకు గురయ్యారు. 31 మందిలో 6 ఇప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది నిమ్స్లో, ఇంకొంతమంది గాంధీ హాస్పిటల్లో చేర్పించారు. సో ఈ కల్తీ కళ్ళకు సంబంధించి అధికారుల తనిఖీలు లేవంటూ పెద్ద ఎత్తున మరి ప్రజా సంఘాలు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర ఆ కుక్కడపల్లికి సంబంధించినటువంటి కొంత అక్కడున్నటువంటి ప్రజలతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కళ్ళు జరుగుతున్నారు. గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడమే మరి ఈ సంఘటనకు దారితీసినట్టు ఒక విమర్శ కూడా వస్తుంది. సో ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇక మంత్రులంతా కూడా ఇవాళ మరి రాష్ట్ర సచివాలయంలో మరొక భేటీ కాబోతున్నారు. ఇవాళటి మంత్రివర్గ భేటీలో మరి సర్పంచ్ ఎన్నికలకు ఆమోదముద్ర వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏంది ఈ సర్పంచ్ ఎన్నికలకు ఆమోదముద్ర అంటే 42% రిజర్వేషన్ను ఎట్లా అమలు చేయాలి, రాజ్యాంగబద్ధంగా మరి ఢిల్లీ పార్లమెంటు ముంగట కొట్టాడదామంటే సమయం లేదు. 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఆ లోపల సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ చేయాల్సిందని చెప్తున్నది. సో కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇక జూలై అయిపోయినట్టే ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల సమయం మాత్రమే ఉంది. సో ఏమున్నా ఈ 1 వీక్ లోపలనే సర్పంచ్ ఎన్నికల మీద ఒక క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. 42% రిజర్వేషన్ను సంబంధించి మరి ఎట్లా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా ఏమైనా 42% రిజర్వేషన్ కల్పిస్తారా స్థానిక ఎన్నికల్లో, లేదంటే పార్టీ పరంగానే మరి అమలు చేసేందుకు ఆలోచన చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ఇవాళ సర్పంచ్ ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్. మరోవైపు కేసీఆర్ని ఫామ్ హౌస్కు నేనే వస్తా, మరి ఒక మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేద్దాం, అక్కడనే డిస్కస్ చేద్దాం, మరి నిరుద్యోగ సమస్యల మీదైనా, అదేవిధంగా రైతు రాజ్యం మీదైనా, లేకపోతే బనకచెర్ల గోదావరి కృష్ణా జలాల మీదైనా మరి ఫామ్ హౌస్కే వస్తా, డైరెక్ట్గా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఇక నేను మా ఎమ్మెల్యేలని మా మంత్రులను తీసుకొని ఫామ్ హౌస్కే వస్తా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరి రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. సో ఇట్లా రాజకీయాలంతా కూడా చాలా వేడిగా ఉన్నాయి. మరోసారి ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక దవాఖానకు పోతా ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే గతంలో మీరు చూసిరు, పోయిన గురువారము శుక్రవారం ఆయన స్వల్ప అస్వస్థకు గురై కొంత హై ఫీవర్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు కొంత షుగర్ లెవెల్స్ పెరిగి ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ మళ్ళీ టెస్టుల నిమిత్తం కొంత ఈ షుగర్ లెవెల్స్ తగ్గినాయా లేవా, ఫీవరు జగ్గు జలుబు ఎట్లుందన్నటువంటి టెస్టుల నిమిత్తము మరోసారి మరి కేసీఆర్ గారు ఇవాళ దవాఖానకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలివేలు ఈ పేపర్ చూస్తే మనకు ప్రధానంగా అనిపిస్తున్నటువంటి అంశాలు ఒకటి ఇక్కడ చూడండి. భూముల రేట్లు ట్రిపుల్ అంట, త్వరలో భారీగా పెరగనున్న ధరలు, ఇక మార్కెట్ వాల్యూ పెంచే యోచనలో సర్కార్, 100 నుంచి 400% పెరుగుదలంట. వ్యవసాయేతర భూముల విభజన, హైదరాబాద్ చుట్టుపక్కల భారీ డిమాండ్ వార్త కనిపిస్తుంది. భూముల రేట్లు ట్రిపుల్ కాబోతున్నాయంట, డబల్ కాదు ట్రిపుల్ కాబోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ వాల్యూను పెంచేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 100 నుంచి 400% మరి పెరుగుదల. వ్యవసాయేతర ఈ భూములన్నీ కూడా మరి విభజన చేసి ఈ హైదరాబాద్ చుట్టుముట్టంతా కూడా మరి భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం కనబడతా ఉంది కాబట్టి డిస్కస్ చేద్దాం. రైట్గా మరొక వార్త, పబ్బు ఓనర్ల డ్రగ్స్ దందానంట, గుట్టు చప్పుడు కాకుండా వాడకం, మహిళల హై హీల్స్లో పెట్టి సరఫరా, నగరంలోని ప్రముఖులతో లింకులు, డ్రగ్స్ తీసుకునేందుకు పబ్బుల్లో ప్రత్యేక జోన్లు, ఇక గుట్టు రట్టు చేసిన ఈగల్ టీమ్, కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని అరెస్ట్ అంట. విచారణలో వెలుగులోకి కీలక విషయాలు, ఇక ఇక్కడి నుంచే నగరంలోని పబ్బులకు సరఫరా, ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా నైజీరియన్ల సరఫరా, మొత్తం 25 మందిపై కేసు నమోదు, మిగిలిన వారిపైన ఆరా తీస్తున్న నార్కోటిక్స్ బ్యూరో అంటూ వార్త కనిపిస్తుంది. సో ఈ పబ్బులు ఉంటాయి కదా, ఈ పబ్బు ఓనర్లే దందా చేస్తున్నారట. ఎట్లా చేపిస్తున్నారు, అందమైనటువంటి అందగత్తెల్ని పబ్బులో పెట్టాలి, వాళ్ళకు హైల్స్ వేయాలి. ఈ హైల్స్లో ఉన్నటువంటి ఇక్కడ మనం సినిమాలో చూస్తుంటాం, కొన్ని సినిమాలో మీరు చూసుంటారు, ఆ షూస్లో కానీ హైల్స్లో కానీ మత్తు పదార్థాలను పెట్టుకుంటారు. అంటే ఎక్కడా కూడా దొరకకుండా, ఒకవేళ తనిఖీలు జరిగినా ఇక మరి హైల్స్ చెక్ చేసేంత పరిస్థితి ఉండదు కాబట్టి అట్లా చాలా గుట్టు చప్పుడు కాకుండా కొన్ని పబ్బుల్లో ప్రత్యేకమైనటువంటి జోన్లు పెట్టి అక్కడ మరి పబ్బుల్లో ఈ మత్తు పదార్థాలని సరఫరా చేస్తారట అమ్మాయిలతోటి. దానికి సంబంధించినటువంటి వార్తనే. ఇక గుట్టు చాపుడు కాకుండా
వాడుతున్నటువంటి ఆ మారక ద్రవ్యాల్ని, ఆ డ్రగ్స్ని ఈగల్ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ని ఏర్పాటు చేసింది. ఆ ఈగల్ ఎక్కడున్నా మరి పట్టేస్తుంది కాబట్టి ఇక ఈగలు పట్టేసినటువంటి పరిస్థితి. కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని అరెస్ట్ చేసిందంట. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పబ్బులకు మరి సప్లై అవుతుందట డ్రగ్స్, గంజా ఇవన్నీ కూడా. రైట్, ఒకేసారి 3 ఏటీఎంలలో చోరీ, జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు, గ్యాస్ కట్టర్తో మిషన్లు ధ్వంసం, ఏటీఎంలోని క్యాష్ బాక్స్ తీసుకొని పరారు. ఇక మొహాలు కనిపించకుండా ముసుగులు, కేసు నమోదు చేసి పోలీసులు సెర్చింగ్ అట. ఒకేసారి 3 ఏటీఎంలలో చోరీ చేసినట్టున్నాయి. అంటే వీళ్ళకు మరి మనం ముహూర్తం పెట్టుకునేమో పాపం దొంగలు ముహూర్తం పెట్టుకున్నట్టు ఒకేసారి 3 ఏటీఎంలలో చోరీ చేయాలని ముహూర్తం పెట్టుకునేమో 3 ఏటీఎంలు మొత్తం కూడా ఎక్కడికక్కడ గ్యాస్ కట్టతోటి మిషన్లన్నీ ధ్వంసం చేసి ఏటీఎంలోని క్యాష్ బాక్స్లన్నీ కూడా తీసుకొని పరారైపోయారట. మొహాలు కనిపించకుండా ముసుగులు వేసుకున్నట. ఏదాకా పోతారు దొరకరా కానీ దొంగబడి వాళ్ళు దొరకకపోతే ఎడిగిపోతారు. రైట్, భర్తను రాయితో కొట్టి చంపిన భార్య, హైదరాబాద్లో దారుణ ఘటన. ఇక మద్యానికి బానిసై వేధిస్తున్న భర్త, తట్టుకోలేక కొట్టి చంపిన భార్య, కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు. రైట్, ఇక కిషన్ రెడ్డిని పీకేయండి, ఢిల్లీ వేదికగా రాజాసింగ్ రాజకీయం, అధిష్టానం పెద్దలతో భేటీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కంప్లైంట్, ఆయన వల్లే పార్టీ బలపడడం లేదంటూ ఆరోపణ, రాజీనామాపై నేతలకు వివరణ, త్వరలో నిర్ణయం వెల్లడించనున్న అధిష్టానం, గతంలోనూ కిషన్ రెడ్డిపై రాజాసింగ్ విమర్శలు. ఎందుకో ఈ కిషన్ రెడ్డికి రాజాసింగ్ పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా వ్యవస్థ నడుస్తున్నదే. ఇక్కడ కిషన్ రెడ్డి మీద కొట్లాడిన రాజాసింగ్, అక్కడ ఢిల్లీలో పోయి మళ్ళా కిషన్ రెడ్డి మీదనే కొట్లాడుతున్నాడు. ఈ లెక్కలు చూస్తే కిషన్ రెడ్డిని బయటకు పంపించే ఆలోచనలో రాజాసింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటికే రాజాసింగ్ బయటకు పోయాడు, మరి కిషన్ రెడ్డిని కూడా తీసుకొని పోతున్నామో అనిపిస్తున్నది. ఎందుకు ఈ వీరిద్దరి మధ్య ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేక పార్టీ పరమైనటువంటి ఇష్యూస్ తెలియదు. కానీ మరి అధిష్టానం దగ్గర కూడా రాజాసింగే అంతా చేస్తున్నాడు, కిషన్ రెడ్డి అంతా చేస్తున్నాడు రాజాసింగ్ చెప్పిండట. కిషన్ రెడ్డిని తీసేస్తే పార్టీ బలపడుతుంది, అధికారంలోకి వస్తుందని కుల్లంకుల అక్కడ పోయి అధిష్టానం చెప్పిండట. మరి అధిష్టానం నిర్ణయం ఏముంటుందో చూడాలి. రైట్, కవిత ధర్నకు బీఆర్ఎస్ నో అంట, రైలు రోకకు దూరంగా గులాబీ పార్టీ, పట్టించుకొని కేటీఆర్ హరీష్ రావు, కవిత ఆందోళనకు వెళ్ళాలా వద్దా, పార్టీ శ్రేణులో అయోమయం. ఇక గతంలో ధర్నాకు రాని గులాబీ నేతలు ఏం చేద్దామంటూ పార్టీ శ్రేణుల చర్చలు, అందరి మద్దతు కూడగడతానంటున్న కవితక్క. అందరి కాదక్క, ఫస్ట్ మీ పార్టీ నాయకుల మద్దతు కూడబెట్టుకోరు. మీ నాన్నగారి మద్దతు, మీ అన్నగారి మద్దతు, మీ బావగారి మద్దతు కూడబెట్టుకోరు. ఆ తర్వాత ఇక పక్క పార్టీలదో లేకపోతే ప్రజా సంఘాలతో మద్దతు కూడా పెడతారు. సొంత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎటువంటి మద్దతు లేదు, సొంత పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎటువంటి మద్దతు లేదు. మీరు ఎందుకో జాగృతి పేరు విట ధర్నా చౌకుల్లోనో ఢిల్లీకో పోతే మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కనిపించలేదు? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు తెలంగాణలో, అవునా కాదా? ఇంట్లో గెలవాలంటారు, మొదట ఇంట్లో గెలిచినాక పోయి రచ్చ గెలవంటారు. ఈ ఇంట్లోనే గెలవలేదు, ఇక రచ్చడ గెలుస్తావు. ఇలా మీ పార్టీ అధినేతలు మీకు సపోర్ట్ చేయట్లేదు, మరి ఇతరులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? సో కవితకు ముందు ఇక ఇంటి సంసారం అంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారి మద్దతు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. రైట్, ఇక కల్తీ కళ్ళకు 3 బలి, మరొక 3 పరిస్థితి విషమంట. 22కు పెరిగిన బాధితుల సంఖ్య, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స, నిందితులను వదిలిపెట్టబోమంటున్న మంత్రి జూపల్లి. ఏం చేస్తారు? అంతా జరిగినాక నిందితులను వదిలిపెట్టము, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ సినిమా డైలాగులు ఎందుకు? ఇదేదో ముందే తనిఖీలు చేసి కొంత ఫోకస్ పెట్టినంటే, ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసినంటే, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసినంటే ఈ సంఘటన జరిగేది కాదు. కొంతమంది చెప్తున్నారు ఆ కల్తీ కళ్ళలో కలిపేటువంటి ఐటమ్స్ పేరు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజానికి ఏం కలుపుతున్నారో తెలియదు, కానీ అనేక రకాలుగా వాళ్ళు దాన్ని కల్తీ చేస్తున్నారు. కొంతమంది యూరియా కలుపుతున్నట్టు, ఇంకొంతమంది ఇంకేదో కలుపుతున్నారు అని చెప్తున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు మరి ఆ కల్తీ కళ్ళు తయారీకి సంబంధించి చెప్తుంటే అంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇది తాగుతున్నారు ఆ పాపం వీళ్ళు. ఈ తాగేటోళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలే, పెద్ద బలిసిన వాళ్ళు కాదు, బంగులున్న వాళ్ళు కాదు, కార్లు ఉన్నోళ్ళు కాదు, నెలకు ₹1,00,000 సంపాదించే జీతగాలు కాదు. వీళ్ళంతా 200-300 కూలి పనికి పోయేటోళ్ళు. 200-300 కూలి పనికి పోయి ఆ కళ్ళు తాగి మరి వాళ్ళు ఏదో అట్లా వాళ్ళ లైఫ్ని అట్లా లీడ్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు అంటారు, ఇప్పుడు 6 మంది నిరుపేద కుటుంబాలలో విషాదం. వాళ్ళు పనికి పోతే కానీ పొట్ట వెళ్ళనటువంటి పరిస్థితి, ఆ ఇల్లు సంసారం అంతా కూడా సాగనటువంటి పరిస్థితి. ఆ ఇంటి యజమానులు ఇవాళ కల్తీ కళ్ళు తాగి చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఆ కల్తీ కళ్ళు ఎవరైతే దందా చేసిండో వాడు
ఖచ్చితంగా మన దగ్గర ముక్కుబిండి వసూలు చేయాలి. ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించినా తప్పులేదు. కల్తీ కల్లుతో మరి ఆ కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. పోయిన ప్రాణాలు వాళ్ళు ఎట్లాగో తీసుకురాలేకపోయారు. రైట్, ఈనాడులో చూద్దాం. ఈనాడులో కూడా ప్రధానంగా అదే కనబడుతున్నది. కృష్ణా జలాల్లో కేసీఆర్ ద్రోహము 1000 రెట్లు అధికం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఉమ్మడి పాలనలో కన్నా ఆయన హయాంలోనే తీవ్ర అన్యాయం. ఇక జగన్తో బారాస అధినేత అనుబంధం రాష్ట్రానికి తీరని నష్టం అంటూ ఇక నిన్న ముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేశారు. కల్తీ కల్లోలం హైదరాబాద్లో 5గురు మృతి, అంటే అప్డేట్గా ఇంకొక వ్యక్తి కూడా చనిపోయింది తెలుస్తుంది. 6 మంది మొత్తం మృతి చెందినట్టు తెలుస్తుంది. నిమ్స్లో 31 మంది చికిత్స, పెరుగుతున్న బాధితుల సంఖ్య, పోలీసుల అదుపులో 7గురు నిందితులున్నట. పోల్ పెట్టి రామా పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కల్తీ కల్లుకు సంబంధించి ఎవరిది నిర్లక్ష్యం, కల్తీ కల్లు అమ్మకాలపై నిర్లక్ష్యం ఎవరిది అనేది మరి పోల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కల్తీ కల్లు ఘటనలో నిర్లక్ష్యం ఎవరిది, ప్రజలదా ప్రభుత్వానిది అంటే ఇక్కడ ప్రభుత్వానికి నిర్లక్ష్యం అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ తేల్చేస్తారు తెలంగాణ ప్రజలు. సో మరి చెక్కింగ్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు తనిఖీలు. ఆ కళ్ళు అమ్మే కళ్ళు మంచిదా కాదా, కల్తీయా, ప్రజల ప్రాణాలతో ఏమైనా చెలగాట మారుతురా అనేది ప్రభుత్వాలు చెక్ చేయాలి. సో కల్తీ కళ్ళు గట్టలో నిర్లక్ష్యం అవుతుంది, ప్రజలదా ప్రభుత్వాన్ని అంటే 100కు 100% ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ 100కు 100% ప్రభుత్వాలదే ఈ యొక్క బాధ్యత, అధికారులదే ఈ బాధ్యత అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రైట్, గుజరాత్లోని వడోదరలో బుధవారం పాద్రా ప్రాంతంలోని మహిసాగర్ నదిపై వంతెన కుప్పకూలడంతో నదిలో వాహనాలు పడి 11 మంది మృతి చెందారు. మృత్యులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఇక తన పుట్టినరోజు పురస్కరించుకొని సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా ఉచితంగా సైకిల్ పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్ణయించారు. బుధవారం 2000 మందికి పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. సో గతంలో చంద్రబాబు నాయుడు ఏమో అప్పట్లో సైకిల్ ఇచ్చేది ఆ ప్రభుత్వంలో. సో ఇప్పుడు మళ్ళీ సైకిళ్ళు వచ్చినాయి. ఈ సైకిళ్ళతోటి చాలామంది చదువుకోవడానికి కొంత అనుకూలంగా ఉంటుండే అవకాశం ఉంటుంది. ఇక టీచర్లకు ముఖ గుర్తింపు హాజరంట. సర్కార్కు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు 2 ఏళ్ల క్రితమే యాప్ సిద్ధం, ఇప్పటికే విద్యార్థులు అమలట. సో ఫేస్ యాప్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సిఐడి అదుపులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, మరొక 4 కూడా ఇక ఐపీఎల్ టికెట్ల వివాదంలో చర్య అంటూ వార్త కనిపిస్తుంది. అప్పట్లో ఐపీఎల్ వివాదం ఉండే కదా, ఐపీఎల్ టికెట్లకు సంబంధించి అప్పుడు సన్ రైజర్స్ అనుకుంటా ఎస్ఆర్హెచ్ ఏమో వెళ్ళిపోతామని చెప్పారు, ఇట్లా చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అప్పట్లో వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి ఈ సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రావు ఉన్నారో ఆయన నిన్న మరి సిఐడి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పీలిస్తే రోగాలే, వరికిస్తున్న PM10 సూక్ష్మ ధూళికణాలు, కాలుష్య నియంత్రణకు 4 ఏళ్లలో 455 కోట్ల ఖర్చు, హైదరాబాద్ సంగారెడ్డిలో కనిపించని ఫలితం అంట. చూడండి, లారీ పోతుంటే మొత్తం పొగనే. ఇది పీలిస్తే చచ్చిపోతారు. సిగరెట్ పొగ కంటే దారుణం ఈ పొగ, సిగరెట్ పొగ కంటే దారుణం ఈ పొగ. ఈ ధూళికణాలు కనుక ముక్కులోకి పోయి లోపలికి పోతే లోపల ఉన్నటువంటి అవయవాలని కూడా ఇక మాడి మసైపోవాలి, లోపల ఖరాబ్ అయిపోవాల్సిందే. సో మరి 455 కోట్లు ఖర్చు చేస్తున్నట, మరి ఎక్కడ కనబడతలేదు. 455 కోట్లు ఖర్చు చేస్తే ఎక్కడ కూడా కంట్రోల్ కనబడతలేదు, పొల్యూషన్ కంట్రోల్ ఎక్కడ కనబడట్లేదు. రైట్, ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. కాల పరీక్షను తట్టుకొని నిలిచిన స్నేహబంధం అంట. కాల పరీక్షను తట్టుకొని నిలిచిన స్నేహబంధం. ఇక సమీబియా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం, మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం, ఇంధనం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలంటూ వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. రైట్గా కల్తీ కల్లుకు 6 బలి అంటూ మరొక వార్త మనకు హైలైట్గా కనబడుతుంది. ఏం కనబడుతుంది, కల్తీ కల్లుకు 6 బలి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరొక 3 పరిస్థితి విషమంగా ఉందంట. హైదరాబాద్లో విషాదం అంటూ మరి కుక్కడపల్లిలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటనకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం, కళ్ళు కాదది గర్లమే. ఇక క్లోరల్ హైడ్రేట్, అల్పోజలం, డైజిపామ్ కలిపిన కళ్ళుతో తీవ్ర హాని, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, కంటి చూపు పోయే ప్రమాదం, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చోటు అంట. చూడండి, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చేటంట. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ముప్పు అంటూ వైద్యులు చెప్తున్నట. ఈ కల్తీ
కళ్ళు దుకాణంలో పోలీసుల తనిఖీలు. ఇప్పుడు సంఘటన జరిగినాక మరి మీరు ఎంత తనిఖీలు చేస్తే ఏం లాభం? అందరూ అలర్ట్ అయిపోతారు. ఫామ్ హౌస్కైనా వస్తా, అసెంబ్లీకి రాలేకపోతే అక్కడే చర్చిద్దాం, తేదీ చెబితే వస్తాం, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామంటూ నిన్న మాజీ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరినటువంటి సంఘటన. మరి ఈ సవాల్ని ఏమైనా కేసీఆర్ స్వీకరిస్తారా, మరి కేటీఆర్ స్వీకరిస్తారో చూడాలి. ఇప్పుడు క్లియర్గా చెప్పారు, ఇక అక్కడొద్దు ఇక్కడొద్దు, ప్రెస్ క్లబ్ వద్దు, లేకపోతే అసెంబ్లీ వద్దు, మేమే ఫామ్ హౌస్కి వస్తాం, అక్కనే మాక్ అసెంబ్లీ పెడదాం, అక్కడనే డిస్కషన్ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి మరోసారి సవాల్ విసిరాడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తారా, కేటీఆర్ ఈ సవాల్ ఏమైనా స్వీకరిస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. ఉద్యోగుల సంఖ్యపై సమీక్షకు ఇక ఐఏఎస్ల కమిటీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, ఇక యూనివర్సిటీల వారిగా పరిశీలన అంట. ఇప్పుడున్న ఉద్యోగులందరూ వారి విధుల్లో మార్పులు, చేర్పులు అనేటువంటి అంశం కనబడుతుంది. కొత్త పోస్టులు, సో ఇక ఆవశ్యకతపై సమీక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వివరాల సేకరణ, 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్. స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు నేడు క్యాబినెట్ భేటీలో చర్చ ప్రధానంగా వీటిపైనే. ఇక గవర్నర్ ద్వారా ఆర్డినెన్సీ జీవో జారీకి అవకాశం, బనకచెర్ల రాజు వివేకాసం పైన కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతుందట. రైట్. హైదరాబాద్ పరిధిలో 35 ఆర్థిక మండళ్ళు, ఉపాధికి నిలయంగా మహానగరం, ప్రస్తుతం 10 ఆర్థిక మండళ్ళు, కొత్తగా మరొక 25. ఇక ఈడీపీ 2050లో ప్రతిపాదనలు, విద్యా, రవాణా, ఐటీ, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం. ఇక హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఈ ప్రణాళిక అత్యంత కీలకమంటూ వార్త హైలైట్ కనిపిస్తే, కరీంనగర్లో విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేస్తున్న కేంద్ర మంత్రి బండి, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు త్వరలోనే మోదీ కిట్లంట. విద్యారంగాన్ని మోదీ సర్కార్ ఎనలేని ప్రాధాన్యం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసినటువంటి మంత్రి అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. రైట్. ఇంకేం కనబడుతున్నా హైలైట్గా, వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఛార్జీలు పెంపంట. విద్యార్థి, పర్యాటక, వ్యాపార, ఎక్సైజ్ వీసాలపై ఇక ఇంటిగ్రేట్ రుసుము $250, అంటే I-94, ఫీ-24, ఇక ఈఎస్టీఏ 13, ఈవీఎస్ $13 అంటూ $30 అంటూ మనకు వార్త కనిపిస్తుంది. వీసా ఛార్జీలు పెంపుతారంట. వచ్చేటువంటి సంవత్సరం నుంచి వీసా ఛార్జీలు పెరిగేటటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్. కదం తొక్కిన కార్మిక లోకం, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆందోళనలు, కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల రద్దుకు డిమాండు, సమ్మెతో బోసిపోయిన సింగరేణి బొగ్గు బావులంటూ వార్త. ఇక వెలుగులో చూస్తే ఆల్మోస్ట్ వెలుగులో కూడా అవే కనబడుతున్నాయి. ఏ కనబడుతున్నాయి? అమెరికాలో అడుగు పెట్టాలంటే $250 కట్టాలి, నాన్ ఇమిగ్రేట్ వీసాలపై ఇంటిగ్రేట్ ఫీజు అంటూ వార్త కనిపిస్తుంది. 21,000 వసూలు చేసేందుకు నిర్ణయం. ఇక 2026 నుంచి అమల్లోకి కొత్త రూల్ అంటూ మరి వీసా ఫీజులు పెంచిన ట్రంప్ సర్కార్ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్. అసెంబ్లీకి రానంటే ఫామ్ హౌస్కు నేనే వస్తా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్, పాలనా అవసరాలకు తగ్గట్టు క్యాడర్, ఇక స్ట్రెంత్లో మార్పులు అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే, రైట్గా యూరియా వాడకం తగ్గించుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచన. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తాం, సేంద్రియ సాగు ప్రోత్సాహానికి సహకారం అందిస్తాం, యూరియా దారి మళ్లకుండా చూడాలంటూ వ్యాఖ్య. రాష్ట్రానికి సరిపడ ఎరువులు సరఫరా చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. మొత్తం మీద గ్రీన్ సిగ్నల్. రైట్గా బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు క్యాబినెట్లో చర్చ అంటూ మనకు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఇంకేమున్న హైలైట్గా అవే 20,000 మంది 10th స్టూడెంట్లకు సైకిళ్ళ పంపినట్టు బండి సంజయ్ వార్త. ప్రజాపాలనలో ప్రజల వద్దకే మంత్రులు అంటూ బుధవారం గాంధీ భవన్లో ప్రజా సమస్యలు వింటున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కల్తీ కల్లు ఘటనలో 5 మృతి, సో అప్డేట్ వర్షన్లో 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక బ్రిడ్జి కూలి నదిలో పడ్డ వాహనాలు 13 మంది మృతి. గుజరాత్లోని వడోదరలో ఘటన, మరొక 9 మందిని రక్షించిన సిబ్బంది మృత్యుల్లో అక్కా తమ్ములు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడండి, పెద్ద ఈ బ్రిడ్జు ఒక్కసారిగా పోతున్న వాహనాలతో ఒక్కసారి కుప్పగూలిపోయింది. ఇక నదిలో కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది కాపాడినట్టు తెలుస్తుంది. 13 మంది మరి అందులో చనిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్. ఇక దిశలో చూస్తే, దిశ హెడ్లైన్స్ కనుక చూస్తే, ఇక ఇద్దరు పైలట్ల దుర్మరణం, రాజస్థాన్లో కుప్పకూలిన జాగ్వర్ ఫైటర్ జెట్ ప్రమాదకరణాలపై కమిటీ. ఇక భారత వాయుసేన 5 నెలల్లో 3వ ప్రమాదం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక రైట్. మరోవైపు మున్సిపల్లో తమిళ ఆఫీసర్ల హవా అంటూ ఇక సిఇఓ సెక్రటరీగా మాణిక్ రాజ్, సెక్రటరీగా
ఇల్లం భర్తీ, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్నర్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక అసెంబ్లీకి వస్తారా, ఫామ్ హౌస్కు రమ్మంటారంటూ మరి మాజీ ముఖ్యమంత్రికి రేవంత్ సవాల్ హైలైట్ కనిపిస్తుంది. మరో వార్త గ్రూపు తగాదాలకు చెక్కు, స్థానిక షెడ్యూలు వచ్చేలోపే పరిష్కారంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రుల దృష్టి అంట. ఇరు వర్గాలతో కీలక సంప్రదింపులు. ఇక ఈ మధ్య కాలంలోనే వరంగల్ రాజకీయాలకు, వరంగల్ వివాదాలకు ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెక్ పెట్టాడు. కొండా సురేఖ కానీ, కొండా మురళి కానీ, అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న ఈ యొక్క ఇష్యూస్ని మరి ఇప్పటికే ముఖ్యమంత్రి చెక్ పెట్టింది. కాబట్టి గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టేటువంటి ఆలోచనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ అరెస్ట్ అంటూ మరొక వార్త. ఇక కార్మికుల సామాజిక భద్రత గాలికి, వారి హక్కులు హరిస్తున్న మోడీ సర్కార్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది కల్వకుంట్ల కవితది. ఇక రాసలీలల కామలీలల మాజీ ఎమ్మెల్యే రసమై ఎమ్మెల్యే కవంపల్లి మధ్య పోస్టర్ వార్, వివాదానికి కారణమైన ఇక గుండ్లంపల్లి పొత్తూరు డబుల్ రోడ్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు, వ్యక్తిగత విమర్శలతో బజార్న పడ్డ ఇరువురు నేతల పరువట. ఏమంటే వ్యక్తిగత విమర్శలు ఉంటే రోజు కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని వ్యక్తిగత విమర్శలు తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో పెడతాం, ప్రజల ముందు పెడతాం, సోషల్ మీడియా ముందు పెడతాం అంటే పాపం వాళ్ళ పర్వంతా కూడా బజార్లో పడుతుంది, ఇజ్జత్ పోతుంది. సో మానకొండకు సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అట్లే ఉండదు. అటు ఇద్దరిది, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి ఎమ్మెల్యే కవంపల్లి మధ్య ఇద్దరి మధ్య పోస్టర్ వార్ నడుస్తుందట. ప్లేట్ భోజనానికి 1,00,000 మిస్ వరల్డ్ పోటీలో ప్రభుత్వం చేసిన ఖర్చు. ఇక పేద విద్యార్థులకు నీళ్ళ సాంబార్తో భోజనమా, ఇప్పటి వరకు 90 మంది గురుకుల విద్యార్థుల మృతి. ఇక సీఎం ఏం చేస్తున్నారు, మాజీ మంత్రి కేటీఆర్ అట. వీళ్ళు బాగా చేసారు గతంలో అని ఇప్పుడు వీళ్ళు అడగబట్టరు. ఇక రాష్ట్ర పోలీసు విధానంపై కేంద్రం ఫోకస్ అంట. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోని ఉత్తమ రక్షణ వ్యవస్థ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక స్వేచ్ఛలో చూద్దాం. టికెట్ల లొల్లి అరెస్ట్ అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి అంశం. ఇంకేమున్నాయి, మత్తులో డాక్టర్లు, ప్రజల ప్రాణాలతో ఆటలు, డ్రగ్స్కు బానిసలు అవుతున్న వైద్యులు. స్వేచ్ఛలో ఇక ఒక్క దెబ్బకు 2 పిట్టలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరికలు. కాషాయగుటికి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, మరొక 80 మందికి పైగా కమలం పార్టీలోకి అంట. స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో తొలి జాయినింగ్. కేసీఆర్ కంచుకోట నుంచి ప్రారంభం కావడంపై హర్షం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక తెలంగాణకు గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి వినతిపై స్పందించిన కేంద్రం, ఎరువుల కొరత లేకుండా చేస్తామంటూ హామీ. రైట్. విలీనం ఎప్పుడు, సెర్పు ఇక మెప్మా విలీనానికి అడ్డంకులు, ప్రభుత్వం జీవో ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియ, ఇరు శాఖల అధికారుల మధ్య కుదరని సమన్వయం, ఉద్యోగుల మెడ్జ్లోని సమస్యలు, రెండు ఏకీకృతమైతేనే నెరవేరనున్న లక్ష్యం అంట. అంటే రెండు కలిస్తేనే మరి లక్ష్యం నెరవేరుస్తామంటున్నది. ఏకీకృతం అయితేనే నెరవేరున్న లక్ష్యం అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సెర్ప్ కావచ్చు, లేదంటే మెప్మా కావచ్చు, ఈ రెండు కూడా విలీనానికి అడ్డంకులు ఏంటంటూ వార్త కనిపిస్తుంది. రైట్. ఇంకేమున్నాయి, కళ్ళు తాగేవారంతా పేదవాళ్ళు అంటూ కల్తీ కళ్ళు గురించి వార్త మనకు కనబడుతుంది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో 9,000 కోట్ల బిగ్ భూదందా అంటూ వార్త కనిపిస్తుంది. గోపానపల్లిలో 90 ఎకరాల సర్కార్ పెద్దల ఎసరంట. 90 ఎకరాలకు సర్కార్ పెద్దల ఎసరంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామంటూ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. నేడు మరోసారి వైద్య పరీక్షల కోసం యశోద దవాఖాన కేసీఆర్ బోనుడట. ఇక పంపులు నడపకుండా తంపుల తప్పుడు లెక్కలు, అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారంటూ కుక్కతోక వంకర్లా చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తున్నారంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. ఇక నిన్న కళ్ళు కాంపౌండ్, నేడు క్లబ్బు పబ్బు, సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అంటూ మరి ఒక మాట హైలైట్ కనిపిస్తుంది. ఇక ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామా, మంత్రులను పంపిస్తా, నేను వస్తా, కృష్ణా గోదావరి నది జలాలపై చర్చిద్దామంటూ కేసీఆర్ రమ్మంటే రెడీ. కేటీఆర్ చేతిలో భంగపడిన తెల్లారి రేవంత్ మరో సవాల్. హైదరాబాద్ తాగునీటికి ఉమ్మడి వాటర్ నుంచి నీళ్ళు అడిగితే బాగుండేదని వ్యాఖ్య. సో చూడాలి మరి ఏమవుతుందో ఏం కథనో. బస్తా యూరియా 400 అంట. కామారెడ్డి జిల్లాలో తాడువాయిలో యూరియా కోసం బారులు తిన్న రైతులు, పహారా కాస్తున్న పోలీసులట. రైట్. ఇవి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. బాగా హైలైట్గా కనబడుతున్నటువంటి హెడ్లైన్స్ ఏంది, సో కల్తీ కళ్ళుతో 6 మరణం హైలైట్ కనిపిస్తున్నది. మరి గుజరాత్లో బ్రిడ్జి కూలి 13 మంది కావచ్చు, మరి తెలంగాణలో
అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెడదాం, మీరు దమ్ముంటే చర్చకు రండి, మేము ఫామ్ హౌస్కి వస్తామని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ కావచ్చు. ఇవాళ క్యాబినెట్ భేటీలో సర్పంచ్ ఎన్నికల మీద మరి ఒక నిర్ణయం కావచ్చు. ఇవన్నీ హైలైట్ కనబడుతున్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి మనం ఆ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి పోల్ కూడా పెట్టినాం. పోల్ చూస్తే కల్తీ కళ్ళు ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదని అడిగితే ప్రభుత్వానిదా ప్రజలదంటే ఇక 65% మంది ప్రభుత్వానిదా అంటే ప్రభుత్వానిదా అని చెప్పి చెప్తున్నారు. సో కామెంట్లు పెట్టారు ఇద్దరిది కూడా. తెలంగాణలో ఒరిజినల్ కళ్ళు ఎక్కడ ఉంది చూపించాలు మొత్తం కల్తీని అంటూ ఒక ఆయన పెట్టిండు. సో ఇద్దరిది తప్పని ఒక ఆయన కామెంట్ పెడితే ఇంకొక ఆయన తెలంగాణలో ఒరిజినల్ కళ్ళు ఎక్కడ ఉందంటూ ఇంకొక ఆయన పెట్టిండు. సో అంటే ఒరిజినల్ కళ్ళు మొత్తం లేదని కాదు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ నల్గొండ లాంటి ప్రాంతాలకు పోతే మొత్తం ఈత వనాలు తాటి వనాలు ఉంటాయి. మాబ్నార్ పోతే ఈత వనాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా కూడా మరి గ్రామాలలో కరీంనగర్ అయినా పెద్దపల్లి అయినా అటు సైడ్ పోతే ఈ ఈత తాటి వనాలలో కల్తీ కళ్ళు లేకుండా ఉన్నది. స్వచ్ఛమైనటువంటి చెట్టు నుంచి గారి కల్తీ కళ్ళు ఉన్నది. సో కొంత కల్తీ కళ్ళు ఎక్కడ అంటే నగరాలలో మాత్రమే ఉన్నది. నగరాలలో కొంత కల్తీ కళ్ళు అవుతున్నది తప్ప గ్రామాలలో మాత్రం స్వచ్ఛమైన ఇంకా చెట్టు నుంచి తీసినటువంటి కళ్ళు ప్రజలు సేవిస్తున్నారు. ఆ కళ్ళు ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. బట్ ఈ కళ్ళు ఈ సిటీలలో ఉండేటువంటి ఈ కళ్ళు ఏదైతున్నదో కృత్రిమంగా తయారు చేసే ఈ కళ్ళు ఉన్నది, ఇందులో కొంత కల్తీ జరుగుతున్నది. చెట్టు నుంచి వచ్చే కళ్ళు నుంచి ఎటువంటి హానికరం లేదు. అది అనాదిగా వస్తున్నది, ఈ రోజు నుంచి కాదు, అప్పటి నుంచి వస్తున్నటువంటి కళ్ళు. అది చాలా మంచిది అది బాడీకి. మరి ఈ కళ్ళు ఏంటంటే కృత్రిమంగా ఒక 4 గోడల మధ్య తయారు చేసే కళ్ళు, 4 కెమికల్స్ కలిపి తయారు చేసే కళ్ళు. ఇది కెమికల్స్ హై డోస్ ఎక్కువైపోయి కల్తీ అయ్యి మరి ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు. సో ఈ కళ్ళు కాంపౌండర్ల మీద అధికారులు కొంత నిఘా పెట్టాలి, వాటిని నియంత్రణ చేయాలి, వాటిని తనిఖీలు చేయాలి. సో ప్రమాదం జరిగిన తర్వాత మేము మేలుకుంటాం, వాటిని నియంత్రిస్తాం, వాటిని అడ్డుకుంటాం. బాధ్యులు ఎవరైతే ఈ ప్రమాదానికి బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇవి కాదు, ఆ ప్రాణాలు పోయినటువంటి కుటుంబాలకు మీరు ఆర్థిక సాయం చేయండి. ఒక్కొక్కరికి ₹1 ఎక్సెస్ ప్రకటించండి, ఒక్కొక్కరికి ₹1 పరిహారము చెల్లించే విధంగా మీరు ప్లాన్ చేయండి. అది కళ్ళు కాంపౌండ్ నుంచి చూపిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూపిస్తారా, మీ ఇష్టం. కానీ వాళ్ళ కుటుంబాలకు మాత్రం న్యాయం జరగాలి. అంతా నిరుపేద కుటుంబాలు, 200-300 కూలి పనికి వాళ్ళు పొద్దుగాలేసి పొద్దు మీద కష్టపడేటువంటి నిరుపేద కుటుంబాలు కాబట్టి వాళ్ళకు మరి ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత, ఇప్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 31 మంది ఇంకా పరిస్థితి విషమంగానే ఉన్నదట. ఇప్పటికి 6 చచ్చిపోయారు. సో మనం డిస్కషన్ చేద్దాం ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లోకి పోయి.